15 డేస్ ఛాలెంజ్ చేయడం వల్ల నేను ఐటమ్స్ రిటర్న్ పెట్టడం వల్ల నా అకౌంట్ ఏమన్నా బ్లాక్ అయిందా? లేదా మీషో వాళ్ళు ఏమన్నా నాకు ప్రమోషన్కి ఇచ్చారా? వాళ్ళు ఫ్రీగా ఐటమ్స్ ఇస్తున్నారా? ఇవన్నీ డౌట్స్ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తారు. తప్పకుండా ఎండ్ వరకు చూసేయండి. హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి నా 15 డేస్ ఛాలెంజ్ యొక్క స్ట్రగుల్స్ అండ్ ఎలా ఫేస్ చేశాను, ఎలా కంప్లీట్ చేశాను, ఛాలెంజ్ మొత్తం కూడా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసేయండి. ఒక్క డే కూడా స్కిప్ చేయకుండా డైలీ 15 డేస్ వరకు నేను వీడియోస్ అయితే పెట్టాను. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. డేస్ అక్కడ డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి చెక్ చేసేయండి కావాలనుకుంటే. సో నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అయితే మెయిన్ మా బాబుతో వీడియోస్ అయితే మ్యాక్సిమం తీయడం కుదరలేదు. బాబుని ఎక్కడికొక్కడ పంపించాలన్నా కానీ వాడు 5 మినిట్స్ కూడా ఉండడు. ఇంకా ఇంట్లోనేమో సరిగ్గా పడుకోడు. అలాగా పడుకున్నప్పుడు ఖాళీ చూసుకొని వన్ డే ఒక్కొక్క రోజు అయితే మీరు ఒక 2 to 3 వీడియోస్లో ఒకటే డ్రెస్ ఉంటుంది, గమనించే ఉంటారు. ఆ డ్రెస్సెస్ అంటే ఇంకా ఒకటే డే ఒక 4 to 5 వీడియోస్ అలాగా 3 to 4 అలా తీసుకోవడం వల్ల అలాగే మీకు ఒకటే డ్రెస్ అనేది కనిపిస్తుంది. సో స్ట్రగుల్స్ వచ్చేసి ఇవే. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, అంటే అకౌంట్ ఏమన్నా బ్లాక్ అవుతుందా అనేది. లేదండి, నా అకౌంట్ అయితే బ్లాక్ అవ్వదు. ఎందుకంటే నేను విష్లింక్ అనే యాప్లో ఉన్నాను కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో విష్లింక్ నుంచి ఎక్కువ మీషో ఐటమ్సే సేల్ అయ్యాయి నా అకౌంట్ ద్వారా, నా లింక్స్ ద్వారా. సో వాళ్ళు నాకు వైట్ లిస్టింగ్ అనేది ఇచ్చేశారు. నేను ఎన్ని రిటర్న్స్ పెట్టినా కానీ నా అకౌంట్ అయితే బ్లాక్ చేయరు వాళ్ళు. సో ఇలాగా మీరు 500+ సబ్స్క్రైబర్స్ ఉంటే మీరు ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే మటుకు విష్ లింక్లో జాయిన్ అయిపోయింది. ఇలాగా అంటే ఆన్లైన్ ఐటమ్స్ కంటెంట్ అయితే చాలా బాగుంటుంది. ప్లాట్ఫామ్ అనేది మనకు అవుట్ సైడ్గా ఇన్కమ్ కూడా వస్తుంది. ఆ ఇన్కమ్ గురించి ఎవరికైనా వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియో అనేది తప్పకుండా చేసి మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను. సో 15 డేస్లో తీసుకున్న ఐటమ్స్ అన్ని రిటర్న్ చేశారా, ఉంచుకున్నారా? ఇది ఒక డౌట్ అనేది చాలా వరకు ఉండొచ్చు చాలామందికి. సో ఫస్ట్ డే అండ్ 15th డే ఐటమ్స్ మటుకు, అంటే ఫస్ట్ డే క్లాత్ అండ్ 15th డే డ్రెస్ వచ్చేసి ఇవి రెండు కూడా మా వదిన దగ్గర తీసుకొని నేను వీడియో అనేది చేశాను. సో ఇంకా రిమైనింగ్ డేస్ మొత్తం మ్యాక్సిమం నా ఐటమ్సే ఉన్నాయి. అలాగా నేను కొన్ని ఐటమ్స్ ఉంచుకున్నాను, నాకు యూజ్ అవుతాయి, ఫ్యూచర్లోనైనా యూజ్ అవుతాయి అనే ఐటమ్స్ అయితే ఉంచుకున్నాను. ఎందుకు ఉంచుకున్నాను అనేది రీజన్, రిటర్న్ ఆప్షన్ ఉన్నా కానీ ఎందుకు ఉంచుకున్నావు అనే డౌట్ ఎవరికైనా వస్తే చెప్తాను, వినండి. ఎక్కువ మనీ ఉన్న ఐటమ్స్ ఉంటాయి కదా, అవి రిటర్న్ పెడితే వాళ్ళకి అంత లాస్ ఏమి ఉండకపోవచ్చు. చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, 100 రూపీస్ ఐటమ్ అనేది నేను రిటర్న్ పెడితే వాళ్ళకి 40 to 50 రూపీస్ అనేది లాస్ ఉంటుంది. సో అలా రిటర్న్ పెట్టడం తప్పు అని నేను చిన్న ఐటమ్స్ అయితే నేనే ఉంచుకున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే యూజ్ ఏం లేదు, కానీ ఫ్యూచర్లో తప్పకుండా యూజ్ అవుతాయని నేను ఆలోచించి నేను ఆ ఐటమ్స్ అనేవి ఉంచేసుకున్నాను. అంటే ఒక 1500 వరకు నేను సైట్ పెట్టుకున్నాను. ఆ 1500లోనే నేను ఈ 15 డేస్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేశాను. 1500 మొత్తం కూడా ఖర్చు అవ్వలేదు. ఒక 700 వరకు, 7 కూడా నియర్లీ 700 to 500 వరకు అయితే ఖర్చు అయింది. ఎందుకంటే నేను ఉంచుకున్నాను కదా ఐటమ్స్, వాటి వల్ల ఖర్చు అయింది. ఎలా మేనేజ్ చేసేదాన్ని పేమెంట్? ఇప్పుడు మొత్తం కూడా నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కలిపి కూడా అటు ఇటుకి 3K ఉంటాయి. 3K వరకు కాస్ట్ అవుతుంది. 3K కాకుండా 1.5Kలోనే నేను ఇలాగ ఎలా అడ్జస్ట్ చేశానంటే, నేను 2 డేస్కి ఒకసారి ఐటమ్స్ అనేవి ఆర్డర్ చేసేదాన్ని. స్టార్టింగ్ ఛాలెంజ్ చెయ్యాలి అనుకున్నప్పుడు ముందు నుంచే ఒక 1 వీక్ నుంచి ఇలా ఐటమ్స్ అనేవి ఆర్డర్ చేస్తూ వచ్చాను. 2 డేస్కి ఒకసారి చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఫస్ట్ 7 డేస్కి ఒక ఐటమ్ వస్తుంది, నెక్స్ట్ డే వీడియో చేస్తాను, ఆ నెక్స్ట్ డే ఇంకొక ఐటమ్ వస్తుంది. సో వీడియో చేసి రిటర్న్ పెట్టేస్తాను కదా వీడియో చేసిన రోజే. సో ఆ ఐటమ్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నైట్ లోపు మనకి మనీ అనేది రిఫండ్ అయిపోతాయి. అది మీషోలో మనకి ఎటువంటి కటింగ్స్ ఉండవు కాబట్టి సో ఇంకా అలా రిటర్న్ పెట్టగానే నా మనీ అయితే నాకు అకౌంట్లో పడిపోయాయి. నెక్స్ట్ డే వచ్చిన ఆర్డర్కి నేను ఆ మనీని పే చేసేదాన్ని. ఇలాగా కొంత అమౌంట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కొన్ని ఐటమ్స్ నేను ఉంచుకుంటూ మిగతావి రిటర్న్ పెట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను 30 డేస్ మీషో నుంచి తీసుకునే ఐటమ్స్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నాను. ఈలోపు ఏమైంది, మొన్న రీసెంట్గానే మాకు రిజల్ట్స్ వచ్చాయి, డిగ్రీ 3rd సెమ్ రిజల్ట్స్ వచ్చాయి. మళ్ళీ 4th సెమ్కి చదువుకోవాలి కదా, ఆ డౌట్తో కూడా ఉన్నాను. ఏమో ట్రై చేయాల్సిందే అని నేను కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. ట్రై చేస్తాను. నేను ఇంకా ఏం చేశానంటే, మొత్తం 30 డేస్ నేనే తీసుకోవాలి అంటే కష్టం కాబట్టి ఒకవేళ ఎగ్జామ్స్ సడన్గా పెట్టి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి డిఫరెంట్ అవుతుంది కదా అడ్రస్ అని నేను మా వదినకు కూడా చెప్పాను. ఏదైనా ఆన్లైన్ ఆర్డర్స్ వస్తే మీషో నుంచి నాకు ఇవ్వు, నేను వీడియో తీసుకుంటానని తనకు కూడా చెప్పాను. ప్రతి ఒక్కటి మనమే తీసుకోవాలని అయితే లేదు, పక్కన వాళ్ళు తీసుకుని అయినా కానీ మనం పెట్టుకొని లింక్ అనేది లింక్ అనేది దాంట్లో పెడితే ఇప్పుడు ఆ ఐటమ్ నచ్చితే వాళ్ళకి యూజ్ ఉంటుంది. అంటే యూట్యూబ్ నుంచి చూసే వాళ్ళకి అలాగా వాళ్ళు కూడా తీసుకుంటే ఇప్పుడు మన మీషో వాళ్ళకి యూజ్ ఉంటుంది, ప్రాఫిట్ వస్తుంది.
మన లింక్ ద్వారా కొంటే మనకు కూడా ప్రాఫిట్ ఉంటుంది. సో ఇలాగ అడ్జస్ట్ చేశాను. మొత్తం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాను. నాకైతే చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ టైం నేను అలా కంటిన్యూగా వీడియోస్ పెట్టడం. ఆ 15 డేస్ ఛాలెంజెస్ నేను ఇన్స్టాలో కూడా పెట్టాను. పెడితే ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే అక్క ఉంటుంది. అంటే తను నాకు వరుసకైతే వదిన అవుతుంది, కానీ నేను అక్క అనే పిలుస్తాను. వాళ్ళు అవుట్ ఆఫ్లో ఉంటారు, యూఎస్లో ఉంటారు. తను ఒకరోజు నైట్ టైం ఏమో మెసేజ్ చేసింది, గ్రేట్ కన్సిస్టెన్సీ, కంగ్రాచులేషన్స్ అని పెట్టింది. అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, అక్కడి దాకా నా వీడియో వెళ్ళింది, అక్కకి నా వీడియో రీచ్ అయింది, అంటే అవుట్ ఆఫ్ కూడా రీచ్ అయిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఈ వీడియో వచ్చేసి ఇంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ చేసేయండి. బయట నుంచి ఇంకా ఇన్కమ్ ఎలా గెయిన్ చేయాలి యూట్యూబ్ వల్ల అనేది కూడా ఎవరికైనా వీడియో కావాలంటే చెప్పండి, తప్పకుండా వీడియో అయితే చేసేసాను. ఓకే గైస్, బై బై టు ఆల్. ఏమైందంటే ఇప్పుడు చిన్న జోక్ జరిగింది. 9.32 సెకండ్స్ అనేది వీడియో, అంటే 9 minutes 32 seconds అనేది వీడియో ఒకటి రికార్డ్ చేశాను. మొత్తం ఇంకా దాంట్లో ఇంకా క్లారిటీ చెప్పాను. ఏం చెప్పానో కూడా గుర్తులేదు, కానీ ఏం చేసా, ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసా. ఇందాకలా బొట్టు పెట్టుకుందామని అద్దం ఎక్కడుందో దొరక్క నార్మల్గా ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసుకొని నేను ఇంకా వీడియోలో ఆప్షన్లో ఉంది అట్లా బొట్టు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ తిప్పుకోవాలి కదా, మర్చిపోయి ఫ్రంట్ క్యామే ఉంచి 9 minutes 32 seconds వాగుతూనే ఉన్న తగులుకొని. మళ్ళీ తిప్పి చూస్తే ఇంకంతే సంగతులు. మొత్తం ఫ్రంట్ క్యామ్, మా బాబు ఉయ్యాల్లో పడుకుంది, అంతా రికార్డ్ అయ్యింది. ఏంటా ఫ్రంట్ క్యామ్ ఉందని చూస్తే ఇంకా ఇందాకది గుర్తొచ్చింది, బొట్టు పెట్టుకునేటప్పుడు అలా పెట్టాను కదా అని. సో ఓకే గైస్, బై బై టు ఆల్. తప్పకుండా ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.